హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో మనం సీ ఇట్ త్రూ అనే పోయం గురించి డిస్కస్ చేద్దాం. సీ ఇట్ త్రూ అనే పోయంని రాసినటువంటి పోయిట్ వచ్చేసి ఎడ్గర్ ఆల్బర్ట్ గస్ట్. సో యాక్చువల్గా సీ ఇట్ త్రూ అని అన్నారు. సీ ఇట్ త్రూ అంటే మీరు ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా దాని అంతు చూసే వరకు వదలొద్దు. ఎలా అయినా దాన్ని సాధించాలి, ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వాలి అనేసి ఇక్కడ అర్థం వస్తుంది. సో ఫస్ట్ గా మనం మన పోయిట్ గురించి అంటే ఎడ్గర్ ఆల్బర్ట్ గస్ట్ గురించి చూద్దాం. ఎడ్గర్ ఆల్బర్ట్ గస్ట్ 20 ఆగస్ట్ 1881, 5th ఆగస్ట్ 1959 ఇది వచ్చేసి ఆయన బర్త్ అండ్ డెత్. వాస్ ఏ బ్రిటిష్ బోర్న్ అమెరికన్ పోయిట్. చూసారా, ఇక్కడ బ్రిటిష్ బోర్న్ అంట, అమెరికన్ పోయిట్ అంట. అంటే ఈయన బ్రిటిష్ బోర్న్ అంటే ఇంగ్లాండ్ లో పుట్టాడు, అమెరికాలో ఆయన పోయిట్ అయ్యాడు, అందుకే బ్రిటిష్ బోర్న్ అమెరికన్ పోయిట్ అని అంటున్నారు. గస్ట్ వాస్ బోర్న్ ఇన్ బర్మింగమ్, ఇంగ్లాండ్ ఆన్ 20th ఆగస్ట్ 1881. సో ఈయన ఇంగ్లాండ్ లో ఎక్కడ పుట్టారు అంటే బర్మింగమ్ లో 20th ఆగస్ట్ రోజు పుట్టారు. అట్ 14 అంటే ఆయనకు 14 years ఉన్నప్పుడు గస్ట్ లాస్ట్ హిస్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. దట్ ఫోర్స్డ్ ఎడ్గర్ టు క్విట్ స్కూల్ అండ్ వర్క్ ఇన్ ప్రెస్. సో దానివల్ల ఆయన వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం కోసం స్కూల్ ని మానేసి ప్రెస్ అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా, సో అందులో వర్క్ చేసేవాడు. He composed his own experiences as rhymes. సో ఆయన ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని ఆయన రైమ్స్ లాగా పోయమ్స్ ని రాసేవాడు. ఫర్ అబౌట్ 30 years he went on writing a poem a day which were published in that paper. సో ఆయన 30 years ప్రతిరోజు ఒక పోయం రాసేవాడంట. ఆ పోయం ని అతను పనిచేసే ఆ ప్రెస్ లో ఉన్నటువంటి పేపర్ లో ప్రతిరోజు పబ్లిష్ చేసేవాడంట. His poems often had an inspirational and optimistic view of everyday life. సో అతని పోయమ్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇన్స్పిరేషనల్ గా అండ్ పాజిటివ్ వ్యూలో ఉంటాయంట. ఆల్ ది పోయమ్స్ వేర్ లాటర్ పబ్లిష్డ్ యాజ్ 20+ volumes. సో అతను ప్రతిరోజు ఒక్కొక్క పోయం ని రాసి పేపర్ లో ప్రచురించారు కదా, సో అవన్నింటిని కంపి వాటిని 20+ volumes గా పబ్లిష్ చేశారంట. He is regarded as the people's poet who wrote easy to read poems. సో ఆయనని పీపుల్స్ పోయెట్ అనేసి అంటారంట. పీపుల్స్ పోయెట్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఈజీ టు రీడ్ పోయమ్స్ అంటే ఎవరికైనా సరే దాన్ని చదివి మనకు పెద్దగా దాన్ని మీనింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, చదవంగానే అర్థమైపోయేలాగా ఈజీ టు రీడ్ పోయమ్స్ ని రాస్తే కాబట్టి అతన్ని పీపుల్స్ పోయెట్ అనేసి అంటారు. హీ డైడ్ ఆన్ 5th ఆగస్ట్ 1959. సో ఈయన 5th ఆగస్ట్ 1959 రోజు చనిపోయాడు. సో ఇది వచ్చేసి ఎడ్గర్ ఆల్బర్ట్ గస్ట్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. ద పోయం సీ త్రూ ఈస్ కన్సర్న్ విత్ ద థీమ్స్ ఆఫ్ పర్సివరెన్స్, బ్రేవరీ అండ్ డిటర్మినేషన్. సో ఈ పోయంలో ద మెయిన్ థీమ్స్ వచ్చేసి పర్సివరెన్స్ అంటే పట్టుదల, మనం పట్టుబట్టి దృఢంగా ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా దేనైనా సాధించవచ్చు అనేసి. అలాగే బ్రేవరీ, ఏదైనా సాధించాలంటే ముందు మనకి ధైర్యం ఖచ్చితంగా ఉండాలి. అలాగే డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే ఈ మూడింటి చుట్టూరే మన థీమ్ అనేది ఉంటుంది. ద లైన్ సీ ఇట్ త్రూ సర్వ్స్ యాజ్ మంత్ర ఫర్ ది లిజనర్. సో ఇందులో ఇది ఒక మంత్రం లాగా ఎప్పుడు పోయం మధ్యలో సీ ఇట్ త్రూ అనేసి వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ వన్ కుడ్ మెంటల్లీ రిపీట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో ఈ సీ ఇట్ త్రూ అంటే దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళు 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 మళ్ళీ మళ్ళీ వెళ్ళు అని చెప్తూ ఉండేసరికి అందరూ ఏం చేస్తారు, వాళ్ళ మైండ్ లో అదే ఫిక్స్ చేసుకుంటారు. ద పోయం టాక్స్ అబౌట్ ది ప్రాబ్లం everyone face and the ways to overcome them. సో ఈ పోయంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నారు పోయెట్. ప్రాబ్లమ్స్ ఆర్ అన్అవాయిడబుల్, డోంట్ రన్ అవే, ఫేస్ విత్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. సో ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయలేం, మనం వాటిని ఆపలేం, కాబట్టి వాటిని చూసి పారిపోయే బదులు ఫేస్ చేయాలి, చాలా ధైర్యంగా ఫేస్ చేయాలి, మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అని. సో నెక్స్ట్ ఇంకా మనం సమ్మరీలోకి వెళ్ళిపోదాం. See It Through by Edgar Albert Gust is a motivational poem meant to inspire the readers to work through whatever problems they are facing. So ఇదొక మోటివేషనల్ పోయం. ఇది ఏం చేస్తుందంటే చదివే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట.
దేనికి ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే మనకు లైఫ్లో పనిచేసేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటాము. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడానికి ఈ పోయం. Guest begins the poem telling his readers that whenever there is trouble, no matter what the trouble may be, one should meet it directly face to face. సో గెస్ట్ ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనేది వచ్చింది, ఆ ట్రబుల్ ఏదైనా సరే దాన్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎదుర్కో. He tells his listeners to lift their chin and set their shoulders. నీ తల ఎత్తుకొని భుజాలను దృఢంగా చేసుకొని దాన్ని ఎదుర్కో. They should prepare themselves for anything and everything with firm feet strongly. సో దేనికైనా సరే ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎలాంటి దానికైనా ప్రతి దానికి స్ట్రాంగ్ ఫీట్ తోని ఫర్మ్ గా దృఢంగా నిల్చొని దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. హి సేస్ దట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు డాడ్జ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్, సో ఇప్పుడు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది, దాన్ని మనం అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మనం దాన్ని ఎదుర్కోవాలి. బికాస్ ఎనీ అటెంప్ట్ టు అవాయిడ్ ఇట్ వుడ్ బీ ఇన్ వెయిన్. సో అది మనం అవాయిడ్ చేయలేము అని తెలిసినప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏమీ లాభం ఉండదు. ఓకే, సో అందుకోసమని అలాంటివి చేయడం కూడా వేస్ట్, వృధా. సో డూ యువర్ బెస్ట్ టు విన్. కాబట్టి మనం విన్ అవ్వడానికే బెస్ట్ ట్రై చేయాలి. నో వన్ నోస్ వెన్ దే ఫెయిల్ ఆర్ విన్ అండ్ సీ ఇట్ త్రూ ఇఫ్ యూ ఫెయిల్. సో ఎవరికి తెలీదు ఎవరు విన్ అవుతారు ఎవరు ఓడిపోతారు అనే విషయం. కాబట్టి నీకు ఎంత వీలైతే అంత దానికోసం కష్టపడి ముందుకు వెళ్తూనే ఉండు. నువ్వు ఫెయిల్ అయినా సరే, అంటే నువ్వు అక్కడ ఓడిపోయినా సరే ముందుకు వెళ్ళు, మళ్ళీ ప్రయత్నించు, కానీ భయపడి వెనక్కి రావద్దు అని చెప్తున్నారు. అవర్ లైఫ్ మే బి ఫిల్డ్ విత్ బ్లాక్ క్లౌడ్స్. అంటే మన లైఫ్ లో ఎన్నో బ్లాక్ క్లౌడ్స్ లాంటివి ఉండొచ్చు. ఇక్కడ బ్లాక్ క్లౌడ్స్ రిఫర్స్ టు బ్యాడ్ సిచ్యువేషన్స్. మన లైఫ్ లో ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ అవర్ ఫ్యూచర్ మే బి హోప్లెస్ అండ్ టెరబుల్. ఒక్కోసారి మన ఫ్యూచర్ ఇలా అసలు ఎటువంటి ఆశలు లేకుండా చాలా భయంకరంగా కూడా ఉండొచ్చు. దెన్ డోంట్ లూజ్ యువర్ కరేజ్, బీ బ్రేవ్ అండ్ కీప్ ఫైటింగ్. అలాంటి సిచ్యువేషన్ లో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఓకే, చాలా ధైర్యంగా ముందుకు ఫైట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇఫ్ ద వర్స్ట్ ఈస్ ష్యూర్ టు హ్యాపెన్, డోంట్ రన్ అవే టు సేవ్ యువర్ సెల్ఫ్, దే షుడ్ బి ఫేస్డ్ అండ్ సీ ఇట్ త్రూ. సో ఒకవేళ ఖచ్చితంగా నీకు నష్టమే జరుగుతుంది, నువ్వు సక్సెస్ కావు, నీకు ఖచ్చితంగా వర్స్ట్ జరుగుతుంది అని తెలిసినా సరే డోంట్ రన్ అవే, పారిపోవద్దు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఫేస్ చేయు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు సక్సెస్ అయ్యే వరకు. ద స్పీకర్ సేస్ వెన్ యువర్ హోప్ ఈస్ ఫ్యూటైల్ అండ్ ట్రబుల్స్ సరౌండ్ యూ. ఎప్పుడైతే నీ హోప్, నీ నమ్మకం అనే దానికి అర్థం అనేది ఉండదు, నీ చుట్టూ మొత్తం సమస్యలే ఉన్నా కూడా, రిమెంబర్ దట్ ట్రబుల్స్ ఆర్ నాట్ న్యూ, దే ఆర్ వెరీ కామన్. సో అప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ ట్రబుల్స్ అనేవి చాలా కామన్, అవేం కొత్త కాదు, మనకి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అని అనుకోవాలి. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫేస్డ్ అండ్ కాన్కర్డ్ బై అదర్స్. ప్రతి సమస్య ఎవరికొకరికి వచ్చే ఉంటదు, వాళ్ళు దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళే ఉంటారు. సో నేను కూడా అలా చేయగలను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నెవర్ గివ్ అప్ వాట్ ఎవర్ యూ డూ. సో ఎప్పుడూ కూడా డోంట్ గివ్ అప్, భయపడి వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక సమస్య వచ్చింది అంటే అదేం మనకేం ఫస్ట్ కాదు కదా, ఆల్రెడీ అలాంటి సమస్యను ఎవరో ఒకరు ఫేస్ చేసే ఉంటారు. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని దాన్ని దాటి అధిగమించి ముందుకు వచ్చే ఉంటారు. సో మనమేం కొత్త వాళ్ళం కాదు కాబట్టి దాన్ని ఫేస్ చేసి దాన్ని దాటుకొని వెళ్ళడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఫేస్ ది ఛాలెంజెస్ డైరెక్ట్లీ, ఫైట్ అంటిల్ యూ రీచ్ ద గోల్. అందుకే ఎప్పుడు ఛాలెంజెస్ ని డైరెక్ట్ గా ఫేస్ చేయాలి, మన గోల్ రీచ్ అయ్యే వరకు ఫైట్ చేయాలి. కీప్ యువర్ ఐస్ ఫ్రంట్ అండ్ హెడ్ హై టు ద ఫినిష్. సో నీ గోల్ ఎక్కడుందో దాన్నే చూడు, ఐస్ ఫ్రంట్ అంటే ఆ గోల్ నే చూడు, తల ఎత్తుకొని దాని వైపే నడుచుకుంటూ వెళ్ళు. యు విల్ డెఫినెట్లీ అచీవ్ సక్సెస్ ఇఫ్ యు సీ త్రూ. ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వస్తుంది, ఎందుకంటే నువ్వు మళ్ళీ దాన్ని వచ్చే వరకు ప్రయత్నించి సాధించగలవు అనేసి ఇక్కడ ఎడ్గర్ ఆల్బర్ట్ గారు చాలా చక్కటి మోటివేషనల్ పోయం ని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా కంక్లూజన్ లోకి వెళ్ళిపోతే,
This is a highly motivational poem that is ideal for those who need a boost of motivation to get through a difficult times in their life. సో ఎవరికైతే జీవితంలో చాలా కష్టాలలో ఉండి బాధల్లో ఉండి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బూస్ట్ లాంటి మోటివేషనల్ పోయం అన్నమాట. The poem alludes to the fact that people from all walks of life have enduring similar issues and managed to persevere. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్తూనే ఉంటారు. ఓవర్కమ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టిల్ యువర్ అటెంప్ట్ రీచెస్ యువర్ సక్సెస్. సో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేయండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి, సక్సెస్ ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మన ఆన్సర్ యొక్క సమ్మరీ. అందరికీ అర్థమైంది కదా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.